మాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. జగదాంబిక జగన్మాత గౌరీదేవిని రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా రేపు మంగళవారం కాబట్టి మీకోసం ఈ రోజున అలంకరణ చూపెడుతూ ఉన్నాను. లక్ష్మీదేవికి కూడా శారీతో అలంకరణ చేయాలని చాలా మందికి ఉంటారు కదా, ఏ విధంగా తీసుకోవాలో సింపుల్ గా చెప్పుతూ ఉన్నాను. ఈ బిందె నందు నీళ్లు పోసాను, మామిడాకులు పెట్టేసి, ఎందుకంటే ఇంకా ఈ బిందె మామిడాకులు వేసి పెట్టామనుకో బిందె కదలదనమాట, ఇక్కడ కదలకుంటుంది అనమాట. ఈ బిందెలందు నీళ్లు పోసి మళ్ళీ మామిడాకులన్నీ వేసి నీటిగా ఈ బిందె పెట్టినామనుకో ఎక్కడికి జరగదు, స్టిఫ్ ఉండిపోతుంది ఇక్కడ, అట్లే ఉండదన్నమాట. కాబట్టి పెట్టిన తర్వాత ఒక కట్టె కట్టుకోవాలి. కట్టెకి ఏం చేసినాడు కనుక రెండు కట్టెలు లేవు కాబట్టి ఒక కట్టె ఇంకో కట్టె హోమ్ చేస్తాం కదా, ఆ కట్టెలు రెండు కలిపి కట్టి పెట్టుకున్నాను. ఇలా ఉంటాయి కదా, కట్టి పెట్టుకున్నాను. కట్టి పెట్టుకున్న కట్టెలతోని దీనికి బంది కట్టె కడతారనమాట నీట్గా. ఎందుకంటే చేతులు కాళ్ళు అమ్మవారికి పెడతాం కదా, అవి నీట్గా ఉండడానికి, లేదంటే చేతులు కాళ్ళు పెట్టకుండా కూడా స్టిఫ్గా నీట్గా రావడానికి. ఇప్పుడైతే చేతులు కాళ్ళు ఏం పెట్టాం, గౌరీదేవికి మాత్రం మామూలుగా ఆ విధంగానే పెడతాం కాబట్టి పెడుతూ ఉన్నాను. గట్టి కట్టుకోవాలి, జారకూడదు, లూజ్గా ఉండకూడదు అనమాట. ఈ కట్టె మాత్రం లూజ్గా ఉందనుకో శారీ మంచిగా రాదు. కట్టే జరుగుతలేదు, జారతలేదు, గట్టిగా ఉంది, స్టిఫ్ ఉంది అనమాట. కాబట్టి ఇందులో కూడా మామిడి ఆకులు వేసుకుంటాను. ఇందులో ఏం వేసుకోవాలంటే కనుక లక్ష్మీ పూజకు మాత్రం పంచపల్లవాలు అంటే కనుక 5 రకాల ఆకులు ఇందులో వేయాలి. ఏమి ఆకులు అంటే కనుక మేడి, మర్రి, మర్రి, జువ్వి, రాగి ప్లస్ మామిడి, ఈ 5 రకాలు మాత్రం ఇందులో వేసి ఆ అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు ప్లస్ 1 రూపీ కాయిన్ కానీ బంగారం కానీ వెండి నాణ్యం ఇవ్వాలి. రేపు పొద్దున పూజ కాబట్టి ఇప్పుడు మామూలు మీకు చూపడానికి కలశం పెట్టాను, నేను కొబ్బరి కూడా పెడతాను. రేపు పొద్దున నేను తీసుకున్నాం కదా, శారీ ఉంటుంది కదా, నీట్గా మడత పెట్టుకోవాలి కదా, శారీ నీట్గా మడత పెట్టుకోవాలి. ముందు పెట్టుకున్నామనుకో సేమ్ వస్తాయి అన్నమాట, కుచ్చులు లాగా సేమ్ రావాలి. కాబట్టి ఇక్కడ ఇక్కడ మనం 2 చేతులతో చేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట. ఆఫ్ కూడా చేసుకోవచ్చు, కానీ గౌరీదేవి కాబట్టి కొంచెం మంచిగా పెద్దగా చేస్తూ ఉన్నారు, అమ్మవారు మంచిగా కనబడాలని చెప్పేసి. లక్ష్మీ పూజకు కూడా ఈ విధంగానే ఆచరిస్తే కనుక చాలా చాలా బాగుంటుంది అనమాట. వచ్చిన వారందరూ కూడా ఆ జగదాంబిక జగన్మాత ఎవరైతే చీరకట్టి పూజిస్తూ ఉంటారో వాళ్ళ కొలువై ఉందని అనుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా సింపుల్గా కావాలని చెప్పేసి మళ్ళీ ఇంకొక వీడియో కూడా పెట్టాను. ఇప్పుడు మాత్రం ఇలా పెడుతూ ఉన్నాను. కుర్చీలన్నీ నీట్గా రావాలి, ప్లస్ ఎక్కువ పెట్టారనమాట. నేను కుర్చీలన్నీ వస్తాయి కదా, హాఫ్కి ఎక్కువ, తక్కువ, హాఫ్కి మనం తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఇలా పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దారంతో కట్టుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఇక్కడ దారం పెట్టుకొని ఇట్లా కట్టుకున్నాం. అమ్మవారి పేరు పెట్టుకున్నాం, నీట్గా పెట్టినాం అనుకో అమ్మవారి ఇక్కడికి అందదన్నమాట, నీట్గా ఉంటుంది అనమాట. పిన్నిస్లు పెట్టే అవసరం ఏ మాత్రం లేదనమాట. కుర్చీలు పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటున్నానో చూడండి, ఇక్కడ నుంచి లాస్ట్ నుంచి పెట్టుకోవాలి ఇలాగా. తీసుకొని ఇలాగ మొత్తం శారీ చుట్టేసినట్టు చుట్టేసి సింపుల్గా చూపెడుతూ ఉన్నాను. ఇలా ఉంటుంది కదా, ఇలాగా వేసేయండి. వేసాకనుకో నీట్గా వస్తుంది. ఇక్కడ కట్టెలు కూడా కనబడాయి అన్నమాట. అంతేకాకుండా ఈ శారీ ఉంటుంది కదా, ఇక్కడ కట్టె పక్కన ఇలా పెట్టేసుకోండి ఒకటి. ఇంకోటి ఇక్కడ శారీ ఉంటుంది కదా, కుచ్చులు దగ్గరికి ఇట్లా అనేసి గట్టిగా అని ఇలా పెట్టేయండి. పెట్టిన తర్వాత ఇంకొక బార్డర్ రావాలి కాబట్టి
కొంచెం మొత్తం నీట్గా చూసుకోండి. ఒక బార్డర్, 2 బార్డర్స్ స్టెప్ అనమాట. ఉంది కదా, ఈ బార్డర్ కూడా ఇలాగ ఈ పక్క నుంచి చూసుకొని కొంగు పక్క నుంచి ఇలా పెట్టేయండి. ఈ బార్డర్ కూడా ఇలా పెట్టేసుకున్నారనుకో అయిపోతుంది అనమాట. కదా, ఫేస్ ఉంటుంది కదా అమ్మవారి ఫేస్, చూసుకొని బిళ్ళకి కట్టేయండి. బిళ్ళకి కట్టడం వల్ల అమ్మవారు కూడా తెలుసా ఫేస్ ఎక్కడికి కదలదు. మీరు ఎన్ని నగలు వేసినా, ఏమి వేసినా, బంగారం వేసినా, ఎవరు వేసినా కూడా ఎక్కడికి పోదన్నమాట. నగలు ఏ విధంగా అలంకరించుకోవాలంటే ఇది ఉంది కదా, అమ్మవారికి మంచిగా వచ్చినట్టు చూసుకొని అలంకరణ చేయాలి. ఎందుకంటే ఇంకా శ్రీ అమ్మవారు ఎంత నిండుగా అలంకరణ ఈ పూజలు అందుకుంటూ ఉంటుందో మన గృహంలో కూడా అన్ని విధాలుగా ఆనుకూలంగా సుఖ సౌఖ్యాలు, ధనధాన్యాలు సిద్ధిస్తూ ఉంటాము. కావున మంగళ గౌరి దేవి కృపా కటాక్షాలు ఇళ్ళవేళలా అందరిపై ఉండాలని మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా పెట్టేసేయండి. లాంగ్, షార్ట్, లాంగ్ ప్లస్ అమ్మవారికి ముఖ్యరలు అంతే కదా, ఈ విధంగా మొక్కలు ఉంటాయి కదా మంచిగా పెట్టండి. తర్వాత అమ్మవారికి చౌదుద్దులు, కమ్మలు ఇలా పెట్టేసి ప్లస్ చేసేయండి, పెట్టేసుకోండి. తర్వాత అమ్మవారికి బొట్టు ఉంటుంది కదా, అమ్మవారికి బొట్టు పెట్టడానికి ఇగో మైనం వాడుతూ ఉన్న తేనె మైనం అంటే ఇస్తారు పూజా షాపులలో. తేనె మైనం ఉంది కదా, ఇలా పెట్టేసి కొద్దిగా మైనం పెడుతూ ఎక్కువ పెట్టేసి తిలకం అమ్మవారికి బొట్టు. తర్వాత అమ్మవారికి సూత్రాలు, గౌరీదేవి కదా, అమ్మవారికి సూత్రాలు. ఈ విధంగా అమ్మవారిని రెడీ చేసాను. గాజులు కడతాను ఇంకా కదా, ఇలా తీసుకొని కట్టేసేయండి. ఇలా ముడి వేసి చేతుకుంటుంది కదా, ఇక్కడ కట్టాం కదా, కట్టెకి ఇలా కడితే గాజులు కూడా అమ్మవారికి ఉండిపోతాయి నీట్గా. ఇంకో చేతికి ఇక్కడ కూడా, ఈ చేతికి కూడా అమ్మవారికి ఇలా వేసి ఇలా ముడి వేస్తే నీట్గా వస్తుంది అనమాట. కట్టేస్తే అయిపోతుంది. ఇలా అమ్మవారిని అలంకరించుకోవాలి. ఎన్ని నేర్పిస్తూ ఉంటామో ఆ జగన్మాత జగజ్జరిని కరుణా కటాక్షాలు మనపై ఉంటూ ఉంటాయి అన్నమాట. కదా, వేస్తే అయిపోతుంది. జగన్మాత్రే నమః, గౌరీదేవియే నమః. ఇలా వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా నీట్గా ఆ అమ్మవారు కనబడుతూ ఉంటుంది. నేను శారీ మామూలు కట్టే కాబట్టి ఇలాగుంది. ఒకవేళ కనుక పట్టు పీతాంబరి పెట్టారనుకో నిండుగా కనబడుతూ ఉంటుంది అమ్మవారు. శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా ఆ జగన్మాత కృపా కటాక్షాలు ఎల్లవేళలా అందరిపై ఉండాలని మనసా వాచా కర్మ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.